నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా మారుతోంది. ఆఖరి కేకలు, పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువ ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి. ఆర్థిక సమస్యలతో మొదలైన నిరసనలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారాయి. 27 ప్రావిన్స్లలో 280కి పైగా ప్రాంతాలకు ఈ మంటలు వ్యాపించాయి. అసలు ఇరాన్ ఎందుకు ఇలా తగలబడిపోతుంది? మృతుల సంఖ్య ఎంత? ఈ పరిస్థితికి అమెరికా ఆంక్షలు ఎలా కారణమయ్యాయి? ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో ఇరాన్ దేశవ్యాప్త నిరసన గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇరాన్ వీధుల్లో ఇప్పుడు యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. టెహరాన్ లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన గ్రౌండ్ బజార్ నుంచి మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దావనలంకలా వ్యాపించాయి. కేవలం ఆర్థిక కారణాలతో డిసెంబర్ 28న మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో సామాన్యుడి బతుకు భారమైపోయింది. ప్రస్తుతం ఇరాన్లో ద్రవ్యోల్బణం 40% చేరుకుంది. ఆహారం, వంట నూనె, మాంసం వంటి కనీస అవసరాలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తివేయడం, ఇంధన ధరలను పెంచడం ప్రజల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఫలితంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పటికే ఈ ఘటనలో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు 2000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నాయి. కొన్ని చోట్ల నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులకు ప్రయత్నిస్తుంటే మరికొన్ని చోట్ల బలగాలు హాస్పిటల్ పై కూడా దాడులు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు ఇరాన్ నడ్డి విరుస్తున్నాయి. 2018 ఆంక్షల తర్వాత 2025లో ఐక్యరాజ్య సమితి విధించిన కొత్త ఆంక్షలు గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శాంతియుత నిరసనకారులకు, అల్లరి మూకలకు మధ్య గీత గీస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ నిరసన జ్వాలాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి